అందరికి నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు రామ్ దాస్ శర్మ గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. గురుగారు, ఈ మే మాసంలో విశేషంగా కుంభరాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? గ్రహ గోచరం కూడా ఎలా ఉంటుందంటారు వీరికి? మంచి ప్రశ్న అమ్మా. ఇప్పుడు కుంభరాశి వాళ్ళకి ముఖ్యంగా చూసుకుంటే గోచారం కొన్ని బలంగా ఉన్నాయి, కొన్ని వీక్గా ఉన్నాయి. వాళ్ళకి ఏది బలంగా ఉంది అంటే గురుగోచారం బాగుంది. వాళ్ళకి గురుగోచారం బాగా ఉంది. పంచమ స్థానంలో గురుగోచారం ఉంది, చాలా బాగుంది. అయితే రెండో స్థానంలో శని భగవాన్ సంచారం, అంటే ఏలినాటి శని వాళ్ళకి చివరి దశలో ఉంది. అయితే శని భగవాన్తో పాటు ఈ నెల బుధుడు కుజుడు కలిసి ఉన్నారు వాళ్ళకి. దాంతో ఏంటంటే కొంచెం ఫ్యామిలీలో పొరపచ్చాలు వచ్చే అవకాశం ఉంది. తర్వాత వీళ్ళకి తలకు సంబంధించిన మనకి మనశ్శాంతికి సంబంధించిన సమస్య వచ్చే అవకాశం ఉంది. మనశ్శాంతి లేకపోవడం, వాటికి సంబంధించిన అవకాశం, తర్వాత నరాలకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఉంది కొంతకాలం పాటు. ఆ విషయంలో వీళ్ళు జాగ్రత్త తీసుకోవాలి. అయితే వీళ్ళకి రాశిలో రాహు ఉన్నాడు. ఇప్పుడు రాశిలో రాహు ఉండడం వల్ల ఏమవుతుందంటే వీళ్ళది ప్రతిదాన్ని ప్రశ్నిస్తూ ఉంటారు. ఎందుకు ఇలాగే చేయాలి, ఇంకో రకంగా చేయొచ్చు కదా అని. ఇదేనే అంత ఈజీగా వీళ్ళు యాక్సెప్ట్ చేయరు అన్నమాట. ఆ తత్వం ఉంటుంది వీళ్ళకి. అంటే ఈ ప్రస్తుత గోచార సమయంలో అట్లా ఉంటుంది. సో ఓవరాల్గా చూస్తే వీళ్ళకి గోచారం నాకు సంబంధించి ఒక 50% బాగుందని చెప్పాలి వీళ్ళకి. మరి గురుగారు, ఉద్యోగ వ్యవస్థలో ఉన్న వరకు ఎలా ఉంటుంది? ఉద్యోగం మారాలి, స్ట్రెస్ అనిపిస్తుంది మాకు ఇక్కడ అని కొంతమందికి ఆలోచన ఉంటుంది కదా, మరి వాళ్ళకి కూడా ఎలా ఉంటుంది? నిరుద్యోగుల పరిస్థితి కూడా ఏంటి ఒకసారి తెలియజేయండి. ఇప్పుడు వీళ్ళకి ఉద్యోగాలకు సంబంధించి అంటే ప్రస్తుతానికి బాగానే ఉందమ్మా. వీళ్ళకి అంత బాగాలేదని. అయితే ఇప్పుడు ఏమంటే కుజుడు ఆయన శని భగవాన్తో కలిసి ఉన్నాడు కాబట్టి కొంచెం ఇబ్బంది పడతాడు ఆయన. అంటే అవకాశాలు వస్తాయి కానీ పూర్తిగా మెటీరియలైజ్ అవ్వవు వాళ్ళకి, అంటే చేతిలోకి రావు. అట్లాంటి ప్రాబ్లం ఉంటుంది వీళ్ళకి. అయితే కొంతకాలం ఒక నెల తర్వాత కుజుడు పొజిషన్ మారుతాడు, రవితో కలుస్తాడు వెళ్ళి. అప్పుడు కొంచెం అవకాశాలు ఉంటాయి. అయితే ఏదైనప్పుడు కూడా వీళ్ళకి ముఖ్యమైన మీకు అడ్డం ఏంటంటే వీళ్ళకి ఏలినాటి శని. ప్రస్తుతానికి వీళ్ళకి ఏలినాటి శని రెండో స్థానంలో సంచారం ఉంది కదా, దానివల్ల ఏంటంటే ధనానికి సంబంధించి, వాక్కుకు సంబంధించి, కుటుంబానికి సంబంధించి ఇట్లాంటి వాటిలో ఎక్కువ ఎఫెక్ట్ పడుతుంది వీళ్ళకి. అందుకని శని భగవాన్ పరిహారాలు తీసుకుంటే చాలా వరకు వీళ్ళు కంట్రోల్ అవుతాయని చెప్పాలి. మరి విద్యార్థులకు ఎలా ఉంటుందంటారు ఈ మాసం? విద్యార్థులకు మాత్రమే బాగుంది ఇక్కడ. ఎందుకంటే 4వ స్థానంలో శుక్రుడు ఉన్నాడు. శుక్రుడు ఈ రాశి వాళ్ళకి కారకుడు, అంటే మంచి చేస్తాడు. కుంభరాశి వాళ్ళకి చాలా మేలు చేస్తాడు శుక్రుడు. 4వ స్థానంలో 4వ రాశిలో ఉన్నాడు కాబట్టి విద్యార్థులకి చాలా మంచి సమయం అని చెప్పాలి వాళ్ళకి. ఎంత లగ్నంలో రాహు ఉన్నప్పటికీ కూడా శుక్రుడు 4వ స్థానంలో ఉండడం, 4వ రాశిలో ఉండడం వల్ల వీళ్ళకి చదువు మీద చాలా ఏకాగ్రత కుదురుతుంది వీళ్ళకి. తర్వాత ఏమంటవుతుందంటే వీళ్ళకి ఉపాధ్యాయుల హెల్ప్ కూడా బాగా వస్తుంది వీళ్ళకి, పిల్లలకి. దాని ద్వారా ఏంటంటే వీళ్ళు బాగా ఎక్కువ లాభపడతారు. తర్వాత వీళ్ళు చదువుకుని బాగా గుర్తుంటుంది, ఎగ్జామ్స్ కూడా బాగా రాయగలరు. తర్వాత కూడా పోటీ పరీక్షల్లో చదువుకునే వాళ్ళు కూడా చాలా బాగా ఉంటుంది. వివాహ యోగం ఉందంటారా? మరి వివాహ యోగము ఉంది కానీ వాళ్ళు అంత తేలిగ్గా నిర్ణయించుకోలేదు. అంటే చాలా ఆప్షన్స్ చూస్తారు వాళ్ళు. ఎందుకంటే వీళ్ళు త్వరగా పెళ్లి చేసుకుందామని అనుకుంటారు, కానీ త్వరగా పెళ్లి చేసుకోలేరు వాళ్ళు. ఎందుకు కారణం ఏంటంటే వీళ్ళకి చాలా ఆప్షన్స్ కనిపిస్తాయి. ఏ ఆప్షన్ బెటర్ అని నిర్ణయించుకోలేరు వాళ్ళు. అందువల్ల ఏమవుతుందంటే పోస్ట్పోన్ చేస్తారు. అట్లా పోస్ట్పోన్ అవుతుంది. అంటే అంత త్వరగా అయితే అవ్వదు. ఎందుకు ఏళ్ళాడి శని అయిన దాకా కూడా కొంచెం డిలే అవుతుంది. అది ఇప్పుడంటే ఈ వచ్చే సంవత్సరం జూలై దాకా ఈ సమస్య ఉంటుంది వీళ్ళకి. వచ్చే సంవత్సరం జూలై వరకు ఉంటుంది. ఎందుకంటే ఏళ్ళాడి శని వెళ్ళిన దాకా వీళ్ళకి అంటే ఇప్పుడు 2027 వరకు ఉంటుందా గురుగారు వీళ్ళకి ఏలినాటి శని? అప్పుడు మేషంలోకి మారుతాడు శని. ఎప్పుడైతే మేషంలోకి మారుతాడో వీళ్ళకి ఏలినాటి శని వెళ్ళిపోతుంది. ఏలినాటి శని వెళ్ళిపోవడంతో చాలా వరకు పనులు ముందుకెళ్తాయి వీళ్ళకి. ఇప్పుడు అవకాశాలు వస్తాయి కానీ మెటీరియలైజ్ పూర్తిగా చేతిలోకి రావు, అలాగనమాట. మరి సంతాన యోగం ఉందంటారా? సంతానం అయితే బాగానే ఉంది. ఇప్పుడు పంచమ స్థానంలో గురువు ఉన్నాడు. సంతానం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి అది సఫలీకృతం అవుతుంది. ఆ దశలో ఆ డైరెక్షన్లో అయితే ఎఫర్ట్ పెట్టచ్చు చూడు, చాలా బాగుంటుంది సంతాన యోగం కూడా. తర్వాత సంతానంతో పాటు ఏంటంటే సంతానం ఉన్న వాళ్ళకి ఆ సంతానం కూడా వీళ్ళకి అనుకూలంగా ఉంటారు ఈ గురుగోచారం వల్ల. వీళ్ళు చెప్పిన మాట వింటారు, తర్వాత వీళ్ళకి హెల్ప్ఫుల్గా ఉంటారు, వీళ్ళకి అనుకూలంగా ఉండి వాళ్ళ ద్వారా వీళ్ళకి ఆనందం కూడా వస్తుందని చెప్పాలి. కుటుంబ వాతావరణం కూడా ఎలా ఉంటుందంటారు? మరి కుటుంబ వాతావరణం కొంచెం ఇబ్బంది పడుతుంది వీళ్ళది. ఎందుకంటే ఇప్పుడు కుటుంబ స్థానంలోనే శని భగవాన్ సంచారం ఉంది.
పైగా బుధుడు అక్కడే ఉన్నాడు, నీచపడే ఉన్నాడు, కుజుడు అక్కడే ఉన్నాడు. దాంతో ఏమవుతుందంటే ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ అన్నదమ్ముల మధ్య అక్క చెల్లెల మధ్య పొరపచ్చాలు వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది వీళ్ళకి. ఎందుకంటే కుజుడు అక్కడే ఉన్నాడు కాబట్టి కుజుడు అక్క చెల్లెని అన్నదమ్ములను సూచిస్తాడు. తర్వాత పైగా కుజుడు వీళ్ళకి ఈ కుంభరాశి వాళ్ళకి 3వ స్థానాధిపతి. 3వ స్థానం జాతక చక్రంలో ఏంటంటే సిబ్లింగ్స్ సంబంధించిన రాశి అంటారు. సిబ్లింగ్ అంటే అన్నదమ్ములు, అక్క చెల్లి, ఇమీడియట్ ఫ్యామిలీలో మనకి ఎవరు ఉంటారు వాళ్ళకి సంబంధించి. ఆయన 2వ స్థానంలో మన శని భగవంతుతో కలిసి ఉండబట్టి వాళ్ళ ద్వారా వచ్చే గొడవలు ఎక్కువ ఉంటాయి వీళ్ళకి. అయితే అవి కంట్రోల్ కావా అంటే ఇప్పుడు ఈనాడ్స్ అని వెళ్ళిన దాకా కొంచెం కష్టమే వీళ్ళకి ఆ విషయంలో. కుటుంబ వాతావరణం అయితే వేడివేడిగానే ఉంటుంది. ఇప్పుడు అది కంట్రోల్ కావాలంటే శని భగవాన్ సంబంధించిన పరిహారాలు చేసుకోవాలి వీళ్ళు. సహజంగా కుంభరాశి వారి మనస్తత్వం ఎలా ఉంటుందంటారు? కుంభరాశి వాళ్ళు ఏంటంటే వాళ్ళకి సంయమనం చాలా ఎక్కువ. సంయమనం అంటే అంత తొణకరు, అంత ఈజీగా తొణకరు. ఎంత పెద్ద సమస్య వచ్చినా కూడా అంత తొణకరు. అంటే గుంభనంగా ఉంటారు అన్నమాట. బాగా వాళ్ళకి మెంటల్ స్ట్రెంత్ చాలా ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. అందుకనే కుంభరాశి అని కూడా, కుంభం ఎలా ఉంటుంది, ఎన్ని నీళ్ళు పోసినా కూడా అలాగే ఉంటుంది అనమాట. సో కాబట్టి వీళ్ళు ఎక్కువ తొణకరు, ఆ స్వభావం ఉంటుంది వీళ్ళకి. అయితే పైగా రాష్ట్రాధిపతి శని భగవాన్ కూడా. ఎందుకంటే వీళ్ళకి ఎక్కువ క్రమశిక్షణ, డిసిప్లిన్ చాలా ఎక్కువ ఉంటుంది. ఏ పని చేసినా కూడా సిస్టమేటిక్గా ప్లాన్ చేయాలి, దాన్ని అమలుపరచాలనే ఉద్దేశం ఎక్కువ ఉంటుంది వీళ్ళకి. పైగా ఏంటంటే వీళ్ళది మోసం చేసే తత్వం కూడా కాదు కుంభరాశి వాళ్ళది. చాలా డీసెంట్గా ఆలోచిస్తారు. ఎదుటి వాళ్ళకి సహాయం చేయాలనే ఉద్దేశమే ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. గురుగారు, మరి ఆర్థిక పరంగా, ఆరోగ్య పరంగా కూడా ఎలా ఉంటుందంటారు ఈ మాసంలో? ఆర్థిక పరంగా అంటే కొంచెం ఇబ్బంది అనే చెప్పాలి. ఎందుకంటే 2వ స్థానంలో శని భగవాన్ సంచారం వల్ల వేస్ట్ఫుల్ ఎక్స్పెండిచర్ చాలా ఎక్కువ ఉంటుంది. సమయానికి రావాల్సిన డబ్బు అందదు వీళ్ళకి. అది డిలే అయిపోతూ ఉంటుంది, బాగా డిలే అవుతుంది. అంటే పూర్తిగా ఆగిపోదు కానీ బాగా డిలే అవుతుంది. 1 నెల రావాల్సింది 3 నెలలు పడుతుంది, రోజులో రావాల్సింది 1 నెల పడుతుంది. అలా చాలా డిలేస్ అవుతూ ఉంటాయి. అయితే చివరికి వస్తుంది కానీ చాలా డిలే అవుతుంది. తర్వాత డెసిషన్ కూడా కరెక్ట్గా తీసుకోలేదు, ఎలా స్పెండ్ చేయాలని చెప్పేసి. అది తెలియక ఏ రకంగా స్పెండ్ చేస్తుంటారు, డబ్బులు వేస్ట్ అయిపోతూ ఉంటాయి. అలాగే గురుగారు, మరి ఈ మాసంలో వీరు దేని పట్ల జాగ్రత్తగా ఉంటే బాగుంటుందంటారు? ఈ వీళ్ళు ముఖ్యంగా ఏంటంటే రిలేషన్స్ జాగ్రత్తగా పెట్టుకోవాలి. అంటే ఎదుటి వాళ్ళతో రిలేషన్స్ అంటే వాళ్ళు మాట్లాడడం ద్వారా వచ్చే సమస్యలు చాలా ఎక్కువ ఉంటాయి వాళ్ళకి. అంటే ఎక్కువ మంది అపార్థం చేసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఏది చెప్పినా కూడా ఎదుటి వాళ్ళకి వేరే రకంగా అర్థమవుతుంది. తర్వాత వీళ్ళు నేను అలా చెప్పలేదు, ఇలా చెప్పాను అని వీళ్ళు ప్రతిసారి దానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి వస్తుంది అన్నమాట. కాబట్టి మాటని కొంచెం జాగ్రత్తగా ఆచితూచి వాడితే మంచిదని నా ఉద్దేశం. ఇదంతా పైగా అది ఒకటి. తర్వాత ఆరోగ్య విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి వీళ్ళు. పెట్టుబడులు కూడా పెట్టొచ్చు అంటారా? కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేద్దాం అనుకుంటారు, పెట్టుబడులు వీళ్ళకి స్పెక్యులేషన్ పర్లేదు. అంటే స్టాక్ మార్కెట్లో ఇదొక్క రాశికి ఆ 5వ స్థానంలో గురువు ఉన్నాడు కాబట్టి, గురువు ధనాధిపతి, పైగా ఏకాదశాధిపతి కాబట్టి వీళ్ళకి మాత్రం పెట్టుబడి విషయంలో కొంత ప్రాబ్లం ఏం రాదు. మంచి నిర్ణయాలు తీసుకుంటారు వాళ్ళు. మరి గురుగారు, ఈ మాసం అంతా ఇంకా అనుకూలంగా ఉండాలంటే ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు అంటే? శని భగవాన్ పరిహారం చేసుకోవాలమ్మా. అంటే హనుమాన్ చాలీసా చదవడం కానీ, తర్వాత శని భగవాన్ తైలాభిషేకం చేసుకోవడం కానీ, శనికి సంబంధించిన క్షేత్రాల సందర్శన చేయడం కానీ చేయాలి. అవి చేసుకుంటే మీకు చాలా వరకు కంట్రోల్ అవుతుంది. గురుగారు, మొత్తం మీద మాసంలో కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలండి. నమస్కారం.